స్థానిక సంస్థలకు రెండవ విడత సాధారణ ఎన్నికల భాగంగా నిన్న మనకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మన జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 30 వార్డులకు గాను 60 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసి నిన్న పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా ముగించుకున్నాం. మొత్తం మనకు నిన్న జరిగిన ఎన్నికల ప్రక్రియలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తమ యొక్క ఓటు హక్కును వినియోగించడం జరిగింది. దానికి సంబంధించి మనకు రేపు కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఇది ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఇట్టి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మనం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి, అదేవిధంగా గౌరవ అడిషనల్ కలెక్టర్, అదనపు ఎన్నికల అధికారి యొక్క ఆదేశాల మేరకు అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. మనకు రేపు కౌంటింగ్ జమ్మికుంట మున్సిపాలిటీకి సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఒక స్ట్రాంగ్ రూమ్, అదేవిధంగా 5 కౌంటింగ్ హాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 కౌంటింగ్ హాల్లో ప్రతి ఒక్క కౌంటింగ్ హాల్లో 6 వార్డులకు సంబంధించి మనకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ యొక్క ప్రక్రియ ఖచ్చితంగా 8 గంటలకు ప్రారంభమవుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి 90 మంది సిబ్బంది, అంటే ప్రతి ఒక్క వార్డుకు సంబంధించి ఒక కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ సిబ్బంది ఉంటారు. దానికి పైగా ఒక ఆర్ఓని కూడా ఉంటారు. సో వీరందరూ కలిసి మనకు రేపు జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ ఎటువంటి అవాంతరాలు లేకుండా, ఎటువంటి అపోహలకు తావు లేకుండా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వెబ్ కాస్టింగ్ కూడా లైవ్ ఉంటుంది. ఈ వెబ్ కాస్టింగ్ ప్రతి హాల్లో మనకు ఒక వెబ్ కాస్టింగ్ కెమెరాస్ ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో దీన్ని సూక్ష్మంగా పరిశీలిస్తారు. కాబట్టి ఎక్కడ ఎటువంటి అవాంతరం లేకుండా పూర్తిగా ట్రాన్స్పరెన్స్ వేలో ఇక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటి వరకు మనకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి మనకు జమ్మికుంట పట్టణానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు మరియు ఓటర్ సిబ్బంది, మరియు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పూర్తి స్థాయిలో సహకరించి మనకు జమ్మికుంట మున్సిపాలిటీకి సంబంధించి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా, ఎటువంటి ఘర్షణ లేకుండా ఈరోజు వరకు మనం వచ్చాం. సో రేపు కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ఇదే స్థాయిలో ప్రశాంతంగా విజయవంతం చేయడానికి పట్టణ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.